లోకేష్ గారి గురించి నేను కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదేమో అండి. ఎందుకంటే ఈరోజు ఆయన యాటిట్యూడ్ చూశాక అమ్మో! లోకేష్ గారిలో చాలా పెద్ద మ్యాటర్ ఉందనిపించింది. నిజం చెప్తున్నాను నేను హార్ట్‌ఫుల్‌గా. ఎందుకంటే 3 రోజులు 4 రోజుల నుంచి వైసీపీ వాళ్ళందరూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఏది లోకేష్ గారిని అమెరికాలో అరెస్ట్ చేశారట, అమెరికాలో అరెస్ట్ చేశారట అని. అయితే నేను అనుకున్నాను అప్పుడు అది వచ్చిన వెంటనే ఎలాంటి పకోడీగాళ్ళు ఇది చేయటం మామూలే కదా, ఈ ఎదవలకు పని పాటే ఉంది, ఏదో ఒకటి తప్పుడు ప్రచారం చేయటమే కదా అనుకుని పట్టించుకోలేదు. కానీ రెండో రోజు కూడా వాళ్ళ ప్రచారం తీవ్రతరం చేశారు. ఇక యూట్యూబ్ ఛానల్ పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చి లోకేష్ గారు అరెస్ట్ అయిపోయారు అని మాడుతుంటే అప్పుడు నాకు అనిపించింది, అన్న ఎక్కడో ఉన్నాను మెసేజ్ పెడదాం అనుకున్నాను ఆయనకి. అలా పెడితే ఈ పనికిమాలినోళ్ళు చేసే ఈ ప్రచారం నేను నమ్మినట్టు అవుద్దేమో, లేదో ఒకవేళ మనోళ్ళు ఎవరినన్నా అన్న లోకేష్ గారు ఎక్కడున్నారని అడిగితే ఒకవేళ రాజేష్ గారిని ఇలాగ అనుకుంటాడేమో, వాళ్ళు అనుకుంటారేమో కదా. ఈ రెండో రోజు కూడా ప్రచారం చేసేటప్పటికి జనరల్గా ఎవరన్నా అయితే అది కరెక్ట్ కాదు, ఆయన అమెరికాలో అరెస్ట్ అవ్వలేదు కానీ అరెస్ట్ అయినట్టు ప్రచారం జరుగుతున్నాను కానీ ఎవరన్నా ఏం చేస్తారండి, వెంటనే లైవ్ ఆన్ చేసుకుని వాళ్ళు ఇలా అంటున్నారు, నేను అమెరికాలో అరెస్ట్ అయ్యాను అంటున్నారు, సో నేను అమెరికాలో అరెస్ట్ అవ్వలేదు, ఇలా ఉంటారని వివరణ ఇచ్చేస్తారు. రెండో రోజు కూడా ఆయన వివరణ ఇవ్వలేదు. మూడో రోజు కూడా ఇంకా బీభత్సం చేస్తారు, ఇంకా తీవ్రం చేస్తారు. నేనేమనుకున్నాను అంటే అండి, ఈయన మొన్నటిదాకా యోగాళం పేరుతో చిత్రహింసలు అనుభవించారు, ఎన్నో వేల కిలోమీటర్లు నడిచాడు. అంత శ్రమ అనుభవించిన తర్వాత కుటుంబానికి కూడా దూరంగా ఉన్నాడు ఆయన ఎన్ని రోజులు, దాదాపు నెలలో. చిన్నపిల్లడు కదండి వాళ్ళ అబ్బాయి కూడా. ఒకవేళ అయిపోయింది కదా, యోగాలో నవశాఖ మీటింగ్ కూడా అయింది, ఏమో ఫ్యామిలీని తీసుకుని ఒకవేళ అమెరికా కానీ ఏమైనా హాలిడేకి వెళ్ళారేమో అనిపించింది నాకైతే. నేను అనుకోవటమే, ఎవరిని అడగలేదు, ఎక్కడ కన్ఫర్మ్ చేసుకోలేదు. అయితే ఆయన ఏమాత్రం ఫ్యామిలీతో హాలిడేకి వెళ్ళి ఉంటారు, ఈడు ఈ వైసీపీ తొట్టు గ్యాంగ్ ఎవరైనా అక్కడ చూసుంటారు అమెరికాలో ఈయన్ని, కాబట్టి ఈయన చెప్పకుండా అమెరికా వచ్చేసాడు కాబట్టి మనీ లాండరింగ్ అరెస్ట్ అయిపోవడానికి పెడదాం. అలా పెడితే లేదు నేను మామూలుగానే అమెరికా వచ్చానని ఆయన రిప్లై ఇస్తాడు. అయితే ఇదిగో లోకేష్ అమెరికాలో ఉన్నాడు, ఇప్పుడు అలా అమెరికా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు ఇంత ఎలక్షన్లు ఎలాంటి టైంలో అని ఇలా ప్రచారం చేయొచ్చని వాళ్ళు ప్లాన్ చేశారేమో అనుకున్నాను. అనుకున్నాక నిన్న రిపబ్లిక్ డే ఆయన మామూలుగా జెండా వందనం చేశారు, వేరే ఎవరో పోలీసులు ఇందాక పెట్టాను లైవ్ వీడియో కూడా, పోలీసు వారితో కలిసి ఫోటో దిగాడు, అంతే ఫోటోయే. అదేంటి అప్పుడన్నా ఆయన ఒక వీడియో పెట్టుండొచ్చు కదా, నేను అరెస్ట్ అవ్వలేదు అని ఒక వీడియో పెట్టుండొచ్చు కదా అని నాకే అనిపించింది నిజానికి. కానీ ఈయన యాటిట్యూడ్కే అమ్మ పెనుమిటి అనమాట. ఎందుకంటే అదే జగన్ రెడ్డి అయి ఉంటే గజగజ వణుకుపోతే అంటే మీడియా ముందుకు వచ్చేది, గజగజ వణుకుంటూ అది బోషిడీకే అంటే లంజా కొడుకు అని చూడు ఎలా చెప్పేశాడు ఆయన వచ్చి, అలా చెప్పేది. కానీ ఈయన ఉద్దేశం నాకు ఇందాక ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి ఈయన మాట్లాడిన విధానం చూశాక అమ్మ బాబు లోకేషో అనుకున్నాను నేనైతే. ఆడేవడో లఫుట్గా నా మీద ఏదో తప్పుడు ప్రచారం చేస్తే నేను వెళ్ళి ఎందుకు రిప్లై ఇవ్వాలి, నేను వెళ్ళాలి, నేను అరెస్ట్ అవ్వలేదు నేను ఎందుకు చెప్పుకోవాలి, నా పని అది. నేను ఇప్పుడు ఏదో ఈ స్ట్రాటజీస్ ఎలక్షన్స్ ఈ పనిలో ఉన్నాను, ఆ పిల్ల బచ్చగా లేదో అన్నారని ఇప్పుడు నేను బయటికి వెళ్ళి నేను అరెస్ట్ అవ్వలేదని నేను చెప్పాను అనుకో, రేపు పొద్దున్న మళ్ళీ ఆస్ట్రేలియాలో అరెస్ట్ చేయడానికి పెడతారు, మళ్ళీ వెళ్ళి నేను అరెస్ట్ అవ్వలేదని చెప్పాలి. తర్వాత జపాన్లో అరెస్ట్ చేయడం అంటాడు, మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నేను జపాన్లోనే అరెస్ట్ అవ్వలేదని చెప్పాలి అనుకున్నాడేమో అండి. నిజమే మాట. అయితే ఈ పేటీఎం గాళ్ళు ఈ పకోడీ గాళ్ళు ఎప్పుడైతే చేశారో ఆయన కానీ అలా వచ్చి ఉంటే, అలాగ ఆయన వచ్చి వివరణ ఇచ్చి ఉంటే నేను అరెస్ట్ అవ్వలేదు అలా అంటున్నారని కానీ అనుంటే ఈ పకోడీ గాళ్ళకి పనికి మళ్ళీ అందరికి అదే పని అయిపోయినాయి. ఇంకా రేపొద్దున ఇక పాకిస్తాన్లో అరెస్ట్ చేశారు, అక్కడ అరెస్ట్ చేశారు, ఇక్కడ అరెస్ట్ చేశారు అనుకుంటూ ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఇక లోకేష్ గారిని వాళ్ళకి సమాధానాలు ఇచ్చుకునే దగ్గర నిలబెట్టిద్దరు. తోపండి లోకేష్ గారు ఇందాక గన్నవరంలో దిగారట, ఇదే ప్రశ్న అడిగారు ఎవరో, అప్పటికి కూడా ఆయన ఏమో ఇప్పుడన్నా బయటకు వచ్చి నేను అరెస్ట్ అయ్యాను అరెస్ట్ అవ్వలేదని అసలు వాళ్ళు అడిగిందని సమాధానమే చెప్పలేదు. వైసీపీలు గగ్గోలు పెడుతున్నారు 4 రోజుల నుంచి, అరెస్ట్ అయిపోయాడు మనీ లాండరింగ్ అరెస్ట్ అయిపోయాడని. వాళ్ళని నాకు తెలిసి కూరల కరివేపాకులో తీసి పాడేసినట్టున్నాడండి ఈయన. కనీసం కన్సిడర్ చేయలేదండి లోకేష్ గారు. ఎంతమంది వైసీపీలు పాపం అదే పని కట్టుకుని చేసిన ప్రచారాన్ని అరే కనీసం పట్టించుకోలేదండి. ఓకలా ఏకలా తీసి పాటించడండి జగన్ బ్రో అండ్ బ్యాచ్ని. మీరు అనుకున్న నాకేట్రా ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతారా, ఆ కుక్కలకి నేసా అనుకున్నట్టున్నాడండి బాబు ఆయన. బాబు లోకేష్ గారు అంత యాటిట్యూడే కానీ ఉండాల. జగన్ అండ్ కోకి ఈ యాటిట్యూడ్ ఖచ్చితంగా ఉండి తీరాల.
హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను మాత్రం లోకేష్ గారి యాటిట్యూడ్కి. ఆయన ఏమన్నాడు చూడండి ఒకసారి. జగన్ జగన్ కూతురునా భారతిరెడ్డి గారినా ఆ గాడిదలు అడగండి. సమాధానం కావాలా అండి? పెట్టిన అడగబ్బా నన్ను. ఇక్కడ నుంచి చూడండి ఫస్ట్ అంటే అది ఆల్రెడీ రిపీట్లో వచ్చింది. కరెక్ట్గా ఇక్కడ జర్నలిస్ట్ అడిగాడు, ఏమంటే మీరు మనీ లాండరింగ్ కేసులో అమెరికాలో అరెస్ట్ అయ్యారన్నారు వైసీపీ వాళ్ళు. కొన్ని ప్రశ్న అడిగేవాడి కన్నా కొంచెం జాగ్రత్తగా అడగాలండి. ఎందుకంటే అండి మీ మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది. మిమ్మల్ని అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారని వైసీపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగాను. అలా కాకుండా ఈయనేమో మీరు అమెరికాలో అరెస్ట్ అయ్యారని అంటున్నారండి. అంటే అమెరికాలో అరెస్ట్ అయిన వాళ్ళు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎందుకుంటాడు? ఫస్ట్ పాయింట్ అది. ఇక రెండోది, ఈయన ప్రశ్న అడిగినండి ఆయన ఏమన్నాడు తెలుసండి? ఎవరిని అరెస్ట్ చేశారు మనీ లాండరింగ్లో? జగన్నా, లేకపోతే జగన్ గారు అమ్మాయినా, లేకపోతే భారతీరెడ్డి గారినా అని అడిగాడు. ఎందుకు అడిగాడు అంటే ఆల్రెడీ జగన్ గారి మీద భారతీరెడ్డి గారి మీద మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి. సిబిఐ కేసులు వేసి ఛార్జ్షీట్లు వేసి వీళ్ళ ఆస్తుల్ని ఈడీ వచ్చి అటాచ్ చేసి తప్పింది. అంత కింద అంత నలిపెట్టుకుని నారా లోకేష్ గారి మీద మనీ లాండరింగ్ కేసులో అమెరికాలో అమ్మ కనీసం ఎప్పటికన్నా ఈ వైసీపీ మాటలేంటన్నా ఆ బుర్తక్కువలు ఉన్నారు చూసారే, ఇప్పటికన్నా మారంటారా బాబు. ఇంత బండ పచ్చబద్ధం నా కొడుకాడు ఎవడాడు పంచి ప్రభాకర్ అనే నా కొడుకు దగ్గర నుంచి మొదలెట్టి ఎక్కడుండే పకోడి నా కొడుకుల దాకా ప్రతి ఎదవ నా కొడుకు అదే అరెస్ట్ అయిపోయాడు మనీ లాండ్ అరెస్ట్ అయిపోయారు మరి అరెస్ట్ అయిపోతే ఎక్కడ ఎందుకున్నారు మరి ఆయన? మరి ఇప్పుడైనా సిగ్గేస్తుందా ఎవరన్నా? వైసీపీ చెప్పిన మాటలు నమ్మకూడదని ఆ వైసీపీలు ఇంకా కొంతమంది ఉన్నారు కదా, ఆ గొర్రెలకి ఇప్పుడన్నా తెలుసుకుంటారా బాబు. చూడండి ఏమంటున్నాడు లోకేష్ గారు. జగన్ కూతురునా భారతిరెడ్డి గారినా ఇక్కడ కూడా చూసారు ఆయన ఎంత గౌరవంగా మాట్లాడాడు. భారతిరెడ్డి గారినా అన్నాడు. అదే జగన్ అయితే పెళ్ళన్నా అంటాడు. మరి అదే మాట ఈయన అన్నాడా? జగన్ గారినా, జగన్ గారి కూతురు గారినా, లేకపోతే జగన్ గారి పెళ్ళం గారినా అని అనలేదు. అంటే ఇంట్లో ఉన్న స్త్రీలకు ఇచ్చే విలువది. ఎందుకు ఆ మాట అన్న ఆయన అన్నాడంటే మనీ లాండరింగ్ కేసు వాళ్ళ మీదే ఉన్నాయి. ఆ పెట్టిన వాళ్ళని అడగండి వెళ్ళి నన్ను అడుగుతారేంటి అన్నాడు ఆయన. అంతే కదా మరి. ఎదురుగా ఆయన దిగి ఆయన ఏమో ఇప్పుడు పార్టీలో జాయినింగ్లు ఉంటే ఉండండి ఒకసారి అది ఈయన ఏమన్నాడు పూర్తిగా వినండి. ఆ గాడిదలు అడగండి. సమాధానం కావాలా అంటున్నా. పెట్టిన అడగబ్బా నన్ను. థ్యాంక్ యూ అన్న ఎంత ప్లెయిన్గా నవ్వుతుంది. కనీసం నా మీద ఎంత కుట్ర పన్నారు, ఎంత తప్పుడు ప్రచారం చేశారు, లేకపోతే నన్ను ఇలా మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిపోవడానికి చాలా 1కి 100, 100కి 1000 మంది పదే పదే చెప్తుంటే కొత్త వాళ్ళకి అమాయకులకి ఏమనిపిస్తుంది? నిజమేమో అనిపిస్తుంది కదా. అంత జరిగిన కనీసం టెన్షన్ లేదండి ఆయనలో. టెన్షన్ లేకుండా అంటే రాటు తేలిపోయాడు మనిషి. ఈ వైసీపీ వాళ్ళు ఈ కుట్రల్లో ఈ పనికిమాల స్ట్రాటజీలు అన్నీ చూసి రాటు తేలిపోయాడు అనమాట. రాటు తేలిపోయి ఇంత బేభత్సమైన తీవ్రమైన ప్రచారాన్ని కూడా కనీసం కన్సిడర్ చేయకుండా ఓకలో ఏకం తీసి పాడేసినట్టు ఈ జగన్ బ్యాచ్ని తీసి పారేస్తే బాబా నా యాటిట్యూడే సాటిస్ఫై అయిందండి. అతను కొట్టించారండి అసలు. ఇదిగోండి జాయినింగ్లు జరుగుతున్నాయి, లైవ్ ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ నుంచి లైవ్. మంగళగిరిలో స్పీడ్ పెంచిన సైకిల్. కనీసం ఫేస్బుక్లోకో లేకపోతే యూట్యూబ్లో కన్నా వచ్చి లేదా ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను అరెస్ట్ అయ్యాను అంటున్నారు, అరెస్ట్ అవ్వలేదు అని ఆయన చెప్పకపోవడం అనేది ఎడంకాలు చెప్పికి మట్టి బాగా రాసి పాట్మని కొట్టినట్టండి వైసీపీని. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు అంతే. కుక్కలు మొరిగితే నాక, కుక్క మొరిగితే కొండకి చేట బాలకృష్ణ గారు డైలాగ్ అలాగే అనుకుని వదిలేసాడే. ఓయ్ నేను ఏమనుకున్నానంటే లేదు ఈయన ఏ హాలిడేలోనే ఉన్నాడు అమెరికాలో, అందుకని వీళ్ళు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు అలాగే నేను అనుకున్నాను. అలాగా కానీ నేను ఇక్కడే ఉండి మరి ఇంత ప్రచారం వస్తున్నా ఏం పేగలరా మీరు ఈ తప్పుడు ప్రచారాలతో అని అలా వదిలేడంటే చాలా గట్స్ కావాలి దానికి. అది నారా లోకేష్ గారి స్థాయి, ఆయన స్టామినా.